ఫేమస్ అయిపోతాను. సో మా నాన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. భుజానికి వేసుకోవాలా వెళ్ళిపోవాలా, మట్టితో కూడిన పని కదా. సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అనమాట. టైం అయితే మార్నింగ్ అయితే ఒక 6:30 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే పొలం దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే మీరు ముందు వీడియోలో చూసినట్ట మనమైతే పొలం ఇది వరి విత్తనం వేసి ఒక 1 month అయింది కదా. దాని అయితే పెరికే టైం అయితే అయ్యిందనమాట. పెరికే టైం అయింది, ఇంకోటి నాటైతే వేసే టైం కూడా అయ్యిందనమాట. ఎలా అయిందో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే మనకైతే కట్టలు అయితే అయినాయి అనమాట. మంచిగా చూడండి, వాళ్ళైతే ముందరే వెరికేసినారనమాట నైట్ టైము. సో మనమైతే అందుకోసం అయితే మనకైతే ఎలా వెతుకుతారో చూపించలేదు. చూడండి మొత్తం అయితే అయిపోయింది అనమాట. కట్టలు అయితే రెడీ అయిపోయినాయి. కట్టలు అయితే ఇంకా ఇప్పుడు మనం వేసుకొని మనం పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఈ విధంగా వెతుకుతారు చూడండి, ఈ విధంగా వెతికితే వీళ్ళు వస్తుంది. సో దీన్ని ఇంకా కొంచెం ముందరనే వెతికితే బెటర్ అనమాట. ఎందుకంటే మనం వేరే పొలం తీసుకెళ్ళాలి కాబట్టి మనకు వాటర్ అనేది ఫుల్గా డ్రై అయిపోతే కొంచెం మనకి సంచి అయితే హెల్తీ ఉంటుంది, లేకపోతే చాలా బరువు ఉంటుంది. సో ఎందుకంటే పొద్దున్నే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నాటనేది పొద్దున్నే వేస్తున్నారు. సో అందుకోసమే మార్నింగ్ వచ్చేసినాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఒక 6:30 అయింది మార్నింగ్. చూడండి మీ దగ్గర కట్టలు అయితే ఉన్నాయి అనమాట. చూడండి కట్టలు అయితే ఈ విధంగా అయినాయి. ఇంకా ఇవి ఒక సంచి 2 సంచులు అవుతాయి. సో ఇట్లా నార అయితే పెరిగిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే నీళ్ళు అనేది ఒడుస్తాయి కాబట్టి అందుకోసం ముందరగా వాళ్ళు పెరుక్కొని పెట్టేసుకుంటారు. మనం సంచులు అయితే చూసినట్టయితే ఇట్లా వేసుకోవాలా, ఆపోజిట్ వేసుకోవాలా. ఆపోజిట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకైతే లెవెల్ అయిపోతుంది సంచులు, లేకపోతే ఇదల్లా ఒకటే పక్క ఉండి మొత్తం ఎత్తవుతుంది. సో అవతలకి కొన్ని వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మోసుకెళ్ళిపోవాలా. మనమైతే ఇట్లా సంచి పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆటోలు వేసుకొని ఇంకా మామూలుగా ట్రాక్టర్లు వేస్తారు, కానీ వాళ్ళు మధ్య ఆరాలు కాబట్టి అప్పటికప్పుడు పెట్టుకున్నాం. చూడండి ఈ విధంగా భుజానికి వేసుకోవాలా, వెళ్ళిపోవాలా ఫటాఫట్గా. పొద్దున్న మళ్ళీ లేట్ అవుతుంది. మా నాన్న ఎత్తుకొస్తున్నాడు. సింపుల్ ఎత్తుకొస్తున్నాడు. నాకనా డేంజర్. ఎడున్నాయి ముళ్ళు లీడర్స్ అడుగుపెట్టు. ఇది చాలా సింపుల్ అనమాట, చాలా హెల్తీగా ఉంది అనమాట మా నాన్నకి. సో మా నాన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. ఆటో ఇరుకపోయింది. ఆటో అయితే పూర్తిగా అయితే ఇరుక్కుపోయింది అనమాట. అమ్మా ఈ ఊరే అంటేనే కొంచెం డేంజర్. ఎందుకంటే ఆటో ఇరకపోతే, ట్రాక్టర్ ఇరకపోతే, ప్రతి ఒక్కటి ఇరకపోతే. ఎందుకంటే బుడిద అంటేనే ఎక్కువ ఉంటుంది కదా. చూడండి సిచ్యువేషన్ మాది ఎట్లుందనమాట. చూడు ఇలా ఇరకపోయింది ఆటో అనమాట. దీనికి మా చేను ఆడుంది వెళ్ళాలా, బట్ ఇటు ఆటో ఇరకపోయింది. సో ఇటు సంచులు వేసుకున్నాం. ఇంకా 2, 4, 6 ఒక 7 సంచులు అయినాయి అనమాట. సరిపోతుంది నారా, సరిపోకపోవచ్చు. బట్ చూడాలా ఎట్లుంటుందో. బాగా ఎట్లుంటుంది అనమాట. ఎందుకంటే బురద ఎక్కువ ఆటోలు ఎక్కకపోతే ఇది ప్రాబ్లం. చూడండి ఈ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి. చూసుకొని చేసుకోవాలా అంతే మనం. సో ఫ్రెండ్స్ ఇదనమాట మా పొలం అయితే. చూడండి వాళ్ళు నాటేనికి వస్తున్నారు కూలి వాళ్ళు. సో ఇది మన పొలం. సో దీనిలో అయితే ఇప్పుడైతే వీళ్ళైతే నాటేస్తారు అనమాట. పక్క చేనులు వేసినా కదా ఆ విధంగా వేస్తారు. నేను ఎలా నాటేస్తారో చూపిస్తా పెరిగితే. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకొక సంచి ఉందన్నమాట. ఆ ఒక్క సంచి తల చూడండి ఎలా అయిందో. మన భుజము, మన ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింటుంది. ఎందుకంటే ఇంకా పొలం పని అంటేనే కొంచెం ఏమంటారు మట్టితో కూడిన పని కదా. సో అందుకోసం చూడండి ఇంకా ఒక సంచి అయితే ఉంది. అదొక సంచి మోసేస్తే అర్థం అయిపోతుంది. అంటే మాకు జస్ట్ ఒక దగ్గరకే, అంటే మనకు రోడ్లు బాగాలేవు కాబట్టి మనకు వరి రానికే ఇబ్బంది అవుతుంది. మనం వేసే పొలంలోనే వరేసుకోవాలంటే ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం పొలాలు వర్షం వస్తే మునిగిపోతాయి అన్నమాట. పక్కనే ట్రెంచ్ ఉంది కదా, దీన్ని ట్రెంచ్ అంటారు అనమాట. సో ఈ వాటర్ అనేది కొంచెం వర్షం పడితే పాటికి నిండిపోయి ఇట్లా యువతలకి ఇలా పొలంలోకి వచ్చేస్తాయి వాటర్. సో అందుకోసం అది ఇబ్బంది కాకుండా మనం నీళ్ళు ఎక్కువ ఉండని చోట మీడియం, అంటే ఒక అవసరమైనంత వాటర్ ఉండే చోటనే వేసుకుంటాం. సో అందుకోసం తెచ్చుకోనికే కొంచెం ఇబ్బంది అయిపోయింది అంతే. ఇంకొక సంచి ఉందన్నమాట, అదొక సంచి మోసేస్తే అయిపోతుంది. ఇదొక సంచి ఉంది బ్యాలెన్స్, ఇదొక్కటి
తీసుకొని ఆడ మా నాన్న కనిపిస్తుంటాడు మీకు, ఆడ కనిపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలన్నమాట. కొంచెం డిస్టెన్స్ ఉందిలే, కొంచెం అనుకో ఒక 3 minutes పడుతుంది అనుకుంటా నడచడానికి అంతే. ఏం చెప్తా అంటే మనం చేసే పని కొంచెం ఇష్టంతో చేస్తే ఆల్మోస్ట్ అది గట్టి పని అయినా టఫ్నెస్ పని అయినా ఈజీగా అయితే జరుగుతుందని నేను ఫీల్ అవుతా. మీరేమంటారో కామెంట్ చేయండి. నేయడం ఎందుకంటే మూలుగుతుందంటే ఆమె ఇది కొంచెం బరుగుంది, ఎందుకంటే నడిచేటప్పుడు కొంచెం భుజం మనం మెడనేది కింది కొంచెం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే ఫ్రెండ్స్. ఓకే, మొత్తానికైతే అయిపోయింది. ఇంకా నాటు అనేది స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తా. అయితే నాటుతున్నారు అన్నమాట, నాటేస్తున్నారు. దాన్ని నాటేయడం అని అంటారు అనమాట. సో ఇక్కడ నారైతే మనం ఈ పొలం మొత్తంలో అలా ఆడడం, నార అనేది కుప్పలు అది ఉంటాయి కదా, కట్టలు ఉంటాయి, నార కట్టలు, దాన్ని అక్కడక్కడ వేసుకుంటూ పోవాలా. నేను చూపిస్తానండి, ఈ విధంగా తీయాలి మొత్తం. చూడండి, ఫస్ట్ ఒక చోట కుప్ప వేసుకొని చూడండి ఈ విధంగా వేసి కట్టలు వేసుకొని ఇట్లా చల్లుకోవాలా. హైలైట్ ఉంటుంది ఇది చల్లుకోవడం. మనం ఒక సినిమాలో చూసింటాం చూడు, మహేష్ బాబు సినిమాలో మనం చూసింటాం. ఈ సినిమా అంటే ఇది సినిమా పేరు గుర్తొస్తలేదు. ఇలా అనేది కట్టలు వేసుకోవాలా. చూడండి ఈ విధంగా కట్టలు వేసుకోవాలా. అంటే వాళ్ళకి అనేది పని కూడా ఎక్కువ పడదన్నమాట. ఆడాడ వేసినప్పుడు ఒక కట్ట అనేది మేము అనేది 2 రొమ్మలు వేస్తున్నాం. సో ఈ విధంగా అనేది వేసేసుకోవాలా. ఎందుకంటే అక్కడక్కడ వేసుకుంటే వాళ్ళకి అనేది ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు, పని అనేది త్వరగా అయిపోతుంది. వాళ్ళైతే చాలా స్పీడ్ నాటేస్తున్నారు, అది కూడా మీకు నాటే చూపిస్తా. అవ్వ ఎంత స్పీడ్ నాడుతుందో. అవనా ఒకదానే చెప్తున్నా, ఫేమస్ అయిపోతాను. మళ్ళీ నాటేస్తుంది అవ్వ. చూడండి ఏ విధంగా నాటుతుందో చూడండి నాటు. ఎన్ని కర్రలు పెడుతున్నావా? 2 3 2 కర్రలా? 2 3 సరే అవ్వ, అడుగుతున్నా నార్మల్గా 5 6 చూడండి మామూలుగా వేయడం. పెట్టేసాను నేను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్ అయితే నాటు అనేది స్టార్ట్ అయిపోయింది. వరి నాటు అనేది స్టార్ట్ చేసినారు. 3 6 7 మంది వచ్చారనమాట. దాదాపు ఒక 45 minutesలో 1 hourలో మొత్తం అయితే ఫినిష్ అయిపోతుంది. చాలా స్పీడ్ వేస్తున్నారు. నేను చెప్పినట్ట మీకు 3 కర్రలు తర్వాత 2 కర్రలు అనే కదా, అంటే వీళ్ళు అంటే చేనుని బట్టి పొలంని బట్టి సరిపోతా అంటే దెబ్బ ఎక్కువనే పెట్టుకుంటారు. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ ఉండదు అనమాట. ఒక కర్ర చనిపోయినా ఒక కర్ర అనేది బతికి ఉంటుంది. సో దానికోసం ఎక్కువ అనేది వేస్తారు. అంటే వీళ్ళు మళ్ళీ దీన్ని వేస్తారు. తర్వాతకి ఈ చుట్టుపక్కల పొలాలతో వీళ్ళు ఒక 4 5 పొలాలు అయితే మాట్లాడుకుంటారు, వేసిపోతారు అనమాట. వీళ్ళు పొద్దున వస్తారనమాట. 6:30కి వచ్చి ఒక 10కి ఆ మధ్య అయితే అన్నం తింటారు, తిని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేసిట్టే కామెంట్ చేయండి. అంతే, ఇదనమాట వరి నాటు వేసే విధానం. అయిపోయింది ఇంకా వరి నాటు వేసేది. దీన్ని మందులు అనేది ఎన్నిసార్లు కొడతారు, మనకి బియ్యం రైస్ అనేది మన చేతికి రానికే ఎన్ని డేస్ అవుతుంది అనేది మీకు మొత్తం చెప్తా. ఎన్నిసార్లు మందు కొట్టాలా నేను అనుకోవడం అయితే 2 times అనుకుంటున్నా. సో ఎన్ని మంత్స్ అనేది మనకి ఇది విత్తనం అనేది మనకి బియ్యం అనేది రావడానికి టైం పడుతుందో అన్ని విధాలుగా నేను చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ మా పొలం అయితే రెడీ అయిపోయింది.
చూడండి మా పొలంలో అయితే నాటైతే వీళ్ళైతే వేసేసినారు. అసలుకి మంచిగా అంటే మంచిగా ఉంది కదా. చూడండి వీటి నుంచి ఆముల వరకు మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. అమ్మా ఇంకా దేవుని దయ మనకైతే వర్షం పడకుండా చూసుకోవాలా ఎక్కువ, ఎందుకంటే వర్షం పడితే ఎంబడే పోతే చచ్చిపోతుంది మొత్తం నారా. సో అందుకోసమే మీకు చూపించిన కదా పొద్దున ఎలా ఉందో. చూడండి పొద్దునైతే ఇలా ఉంది, ఇప్పుడైతే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మా పొలంది అప్డేట్ ఇస్తాను అనమాట. ఎలా మందు చల్లాలి, ఏ విధంగా చల్లుతారు అనే దాని గురించి మళ్ళీ మేము చెప్తా. ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, ఎందుకంటే కొంచెం వాయిస్ అనేది నాదైతే కొంచెం సరిగ్గా లేదా అని నేను అనుకుంటున్నా. సో మీకు ఏ విధంగా అర్థమవుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా కదా ఏ విధంగా ఉందని, నేను కూడా అర్థం చేసుకొని నేను కొంచెం మార్చుకుంటా, ఎందుకంటే మీకోసం మార్చుకోవడం లేదు. సో ఇదనమాట, నేనైతే మా పొలం నుంచి అయితే దూరం వెళ్ళిపోతున్నా, మళ్ళీ నేను మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కొంతమంది మీరు ఎలా వేసుకుంటున్నారో, ఏ విధంగా వేస్తారా, అయితే మనకైతే మన ఆంధ్రకి హైదరాబాద్కి తేడా ఉందంటారు. అంటే హైదరాబాద్లో 2 times అయితే వేస్తా అంటారనమాట వరి. సో మన సైడ్ అయితే 1 time వేస్తారనమాట వరి. సో వాళ్ళ సైడ్ మన సైడ్ ఎందుకు డిఫరెంట్ కామెంట్ చేయండి. మీరైతే ఫస్ట్ వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి దయచేసి. మా ఫస్ట్ వీడియో అయితే చూడండి అనమాట, వరి పంట అనేది ఎలా స్టార్ట్ చేస్తారనేది వీడియో తీసినాం, అదైతే చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ టు ఆల్, బాయ్ ఫ్రెండ్స్.